హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ శైలికి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో నా పేరు వచ్చి శైలి అండి. సో నేను ఇవాళ మీకు ఒక హెయిర్ ప్యాక్ చూపిస్తున్నాను. అదేంటంటే సీక్రెట్ హెయిర్ ప్యాక్ అనమాట. చాలా పవర్ఫుల్ కూడా. అండ్ మీరు నమ్ముతారో లేదో మీకు తర్వాత ఇది చెప్తాను. ఫస్ట్ అయితే ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ప్రిపరేషన్ మేతి పౌడర్ అండి. ఇది నేను తీసుకుంటున్నది. ఇక్కడ మీ దగ్గర మెంతులు ఉంటే మెంతులైనా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను మేతి పౌడర్ తీసుకుంటున్నాను, ఫుడ్కో వాళ్ళది. అండ్ ఏదైనా మీరు ఏ బ్రాండ్ అయినా సరే పౌడర్ ఇది. దీన్ని మనం మీకు ఎంత మీ హెయిర్ని బట్టి మీరు దీన్ని క్వాంటిటీ తీసుకోవచ్చు. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, అంత క్వాంటిటీ నా హెయిర్కి. అండ్ ఇక్కడ నేను హాట్ వాటర్ని పెట్టుకుంటున్నానండి, కెటిల్లో హీట్ చేసుకున్నాను. నేను ఈ క్వాంటిటీకి, ఈ పౌడర్ ఇంత క్వాంటిటీకి నేను 1/2 గ్లాస్ వాటర్ని అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పిండి అనేది డబుల్ అవుతుంది అనమాట మనం హాట్ వాటర్ కలిపి. అయితే ఈ పిండి అబ్జర్వ్ చేసుకుంటుంది హాట్ వాటర్ని. మనం కలుపుతూ ఉంటే ఇంకా కొంచెం వాటర్ వేస్తూ ఉంటే ఇది గట్టి పడుతూనే ఉంటుంది. సో మనం చూసుకుంటూ కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ కొంచెం మనకి చాలు అనిపించే వరకు ఇక్కడ మీరు చూడండి నేను ఎలా కలుపుతున్నానో. లిటరల్లీ నేనైతే 1/2 గ్లాస్ తీసుకున్నానండి. దీంట్లో నాకు ఈ 1/2 గ్లాస్లో కొంచెం వాటర్ అయితే మిగులుతుంది అంతే. మిగతాదంతా దీనికి నేను కలిపాను, ఈ పౌడర్కి కలిపేసాను మొత్తం కూడా. సో లమ్స్ లేకుండా కొంచెం మెత్తగా అలా కలుపుకుంటూ ఉండాలి. మిక్స్ అయ్యే వరకు ఇలా వచ్చేసింది, చూసారు కదా. జస్ట్ అలా కొంచెం వాటర్ వేసి కొంచెం కలుపుకుంటూ ఆ కన్సిస్టెన్సీలో మనం కలుపుకొని పెట్టుకోవాలి. సో ఓవర్ నైట్ దీన్ని సోక్ చేసి పెట్టాలి. ఇదైతే నేను నైట్ ఇది చేసింది. సో మార్నింగ్కి ఇలా అయిందనమాట. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది, కొంచెం గమ్మీగా అవుతుంది. మీరు దగ్గర నుంచి చూడొచ్చు అది ఎలా అయిందో. సేమ్ మనం మెంతులు ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత మార్నింగ్ వాటిని గ్రైండ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట మనకి. ఇక్కడ మీ దగ్గర మెంతులు ఉంటే మెంతులతో కూడా సేమ్ చేయొచ్చు. నా దగ్గర నేను మెంతులతో కాకుండా మెంతి పౌడర్తో చేస్తాను ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆమ్లా పౌడర్ కూడా మిక్స్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే జస్ట్ కర్డ్ అయినా వేసుకోవచ్చు అంతే. నా దగ్గర ఇప్పుడు ఇది ఉంది కాబట్టి వేస్తున్నాను. ఇంతకుముందు అయితే నేను ఆమ్లా పౌడర్ వేసేదాన్ని కాదు. సో నా దగ్గర ఈ పౌడర్ ఉంది కాబట్టి నేను ఒక స్పూన్, అంటే 1/2 స్పూన్ అనుకోండి, పెద్ద ఎక్కువ కూడా లేదు. ఎక్కువ కావాలంటే కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు ఇంకా. అండ్ నేను 1 స్పూన్ వచ్చేసి ఇది యోగర్ట్ కర్డ్ వేసుకున్నాను అంతే. ఈ రెండింటిని కలిపి మిక్స్ చేసి అలా పెట్టేయండి ఒక 5 to 10 minutes. ఆ తర్వాత అప్లై చేసేసుకోండి. అప్పటికప్పుడు కూడా అప్లై చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్లు చూసుకోండి. మరీ లూజ్గా కాకుండా మరీ కొంచెం లిక్విడ్ లాగా ఉంటే మనకి తలకి పట్టదు. అట్లీస్ట్ ఈ కన్సిస్టెన్సీ ఉండాలి అప్లై చేసుకోవడానికి హెయిర్ ప్యాక్స్. అండ్ తర్వాత నేను ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను. సో ఫస్ట్ మనము హెయిర్ని డివైడ్ చేసుకోవాలి లేయర్స్గా చేసేసి, ఒక్కొక్క లేయర్ తీసుకుంటూ అలా స్కాల్ప్కి, రూట్స్కి కుదుర్లు ఉంటాయి కదా వాటికి బాగా అంటేటట్టు అప్లై చేసుకోవాలి. ఫస్ట్ రూట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. సో ప్యాక్ని మొత్తం హెయిర్కి అంతా అప్లై చేయాలి, స్కాల్ప్ టు హెయిర్ ఎండ్స్ వరకు. సో ఇలా మీరు వీక్లీ 1 or 2 అయితే అప్లై చేయాలి. ఇలా 1 month అప్లై చేసినట్లయితే మీకు వితిన్ 1 monthలోనే బెస్ట్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయండి. ట్రస్ట్ మీ. మీరు ఒకవేళ ట్రై చేసినట్టయితే ఆ రిజల్ట్స్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు డ్రై అయిపోయింది, చూసారు కదా. ఇలా ఒక 30 to 40 minutes అలా డ్రై అయిన తర్వాత మనం ఒక ఆర్గానిక్ షాంపూ కానీ లేకపోతే హెర్బల్ షాంపూ ఉంటాయి కదా వాటితో మనము హెయిర్ వాష్ చేయాలి. అంతేకాకుండా మనం పెరుగు వేసాం కదా, పెరుగులో మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. దానివల్ల హెయిర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. మెంతుల్లో ఉండే ఫోలిక్ యాసిడ్ వల్ల హెయిర్ రీగ్రోత్ అవుతుంది. అండ్ డ్రై, డల్, డ్యామేజ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ హెయిర్ ప్యాక్ వల్ల అన్నీ కూడా దూరం అవుతాయి. అండ్ మనం మెంతి పిండికి ఆమ్లా పౌడర్ కూడా యాడ్ చేసాం కదా, దీనివల్ల ఏమవుతుందంటే ప్రీమేచర్ గ్రే హెయిర్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఇంకా తర్వాత మనం స్ట్రైట్నర్ అవి చేస్తుంటాం కదా, దానివల్ల డ్యామేజ్ అవుతుంటుంది హెయిర్, దాన్ని కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది మెంతులు ప్యాక్ వేసుకోవడం వల్ల. సో ఇది చిన్న ఏజ్ నుంచి ఎవరైనా పెట్టుకోవచ్చు అనమాట ఈ ప్యాక్. ఎందుకంటే నాకు ఒకసారి మ్యారేజ్ బిఫోర్ హెయిర్ లాస్ అయింది, అప్పుడు ఇది యూజ్ చేశాను ఫస్ట్ టైము. చాలా రీగ్రోత్ అయింది అనమాట హెయిర్. అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఏ హెయిర్ ప్రాబ్లమ్ ఈ ప్యాక్ని యూజ్ చేస్తుంటాను రెగ్యులర్గా.
ఇదే అనమాట నా సీక్రెట్ హెయిర్ ప్యాక్. నేను ఇంతవరకు ఎవరికి షేర్ చేయలేదు, నా ఫ్రెండ్స్ చాలామంది అడిగారు. సో ఇదే అండి. అండ్ ఇది మీ పిల్లలకు కూడా, చిన్నపిల్లలు కూడా ఎవరైనా ఏజ్ వాళ్ళకైనా అప్లై చేయొచ్చు. చిన్న పెద్ద తేడాలు, మెన్స్ అండ్ లేడీస్ అందరూ యూజ్ చేయొచ్చు. సో హోప్ యూ లైక్ ద వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.